మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. ఏమండి, నేను వెళ్తున్నాను, మీరు జాగ్రత్త. ఏంది లక్ష్మి, నేనున్నా కదా నీకెందుకు? కోడల్ని పిల్లల్ని అందరినీ జాగ్రత్త. ఎందుకు లక్ష్మి ఎంత మాట్లాడుతున్నావు? లక్ష్మి వెళ్తున్నా. లక్ష్మి లక్ష్మి నీకేం బా లక్ష్మి? లక్ష్మి 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 వదిలిపెట్టావా లక్ష్మి నన్ను? లక్ష్మి 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 ఏమైంది అయ్యగారు? పీడకలు ఏమైనా పట్టదా? చెమటలు పడతానే. చెప్పాయి గారు, ఏమైంది? అవునే, నాకు పీడకలనే పడచ్చు. నా లక్ష్మి ఎక్కడా? నా లక్ష్మి ఎక్కడా? అమ్మ అక్కడ మంచిగా నిద్రపోతాంది. అక్కడ చూడు. అమ్మగారు, అమ్మగారు, అయ్యారు కలవరెత్తండి రా. అమ్మగారు, ఏమైంది? అయ్యగారు కలవరేస్తున్నారు. అమ్మగారు, ఏమైందండి? లక్ష్మి ఏమైంది? లక్ష్మి, నువ్వు లేకుండా నేను బ్రతకగలుగుతానా? నేను బతకలేను, నేను బతకలేను, నేను బతకలేను. ఏమైందయ్యా? ఎందుకు అట్లా టెన్షన్ పడుతున్నా? ఏమైంది? నాకు నువ్వు చచ్చిపోయాడు కలబడ్డది. నాకు మనసులో పడుతుంది ఎప్పటితో. ఎన్నడైనా చచ్చిపోయేటోళ్ళమే, ఎప్పటికి ఉండడానికి వచ్చినమ్మా. ఎందుకంత టెన్షన్? నాకేం కాదు, సరేనా? అయితే మా గాని మన బాలరామకృష్ణులకు ఫోన్లు చేసినావా? కొడుకులను కోడళ్లను అందరిని తీసుకొని రమ్మని చెప్పు సంక్రాంతి పండుగకి. వాళ్ళు ఎందుకు వస్తారే? మనము వాళ్ళకి అవసరం లేదు కదా. ఏమయ్యా, ఒక పని చేస్తావా? చెప్పు. నా మీద ఒట్టు పెట్టి చెప్పు. మరి ఒట్టేందుకే? నీకు ఏం కావాలో చెప్పు. లేదు లేదు, నా మీద ఒట్టేసే చెప్పాలి. నువ్వు ఒట్టేస్తా అంటేనే నేను చెప్తా. చెప్పు ఏందో. మన బలరామకృష్ణుల్ని నేను చనిపోయినా అని చెప్పి ఫోన్ చేయు. పిచ్చిదానవా? పిల్లల గురించి నువ్వు చచ్చిపోయినా అని చెప్పు అంటున్నావు. కేవలం కలబడితే నువ్వు చచ్చిపోయినా, కలబడితే తట్టుకోలేకపోయినా. వాళ్ళ గురించి ఇట్లా మాట్లాడ అవసరమా? ఏమయ్యా, నా కొడుకులను కోడలను చూడాలని ఈ సంక్రాంతి పండుగ కన్నా అందరు అత్తే సంబరంగా ఉంటాం. తెర రప్పించయ్యా. సరే, వాళ్ళని రప్పించే ప్రయత్నం చేస్తా. ఏం చెప్తాడేమో, ఈ సరైన పిల్లలు వస్తారో రారు. ఏమండి, ఫోన్ వస్తుంది. ఊరు నుండి అత్తమ్మ ఉన్నట్టుంది. ఏమండి, ఎన్నిసార్లు వెళ్ళాలి? అరే ఏంది కుప్పలంటూ పోయినట్టు? మామయ్య ఊరు నుండి ఫోన్ చేస్తే అయితే ఏంది ఆగమోగం ఏం చేస్తావు? ఆగు. ఏమో నానా ఏమైంది? పండగ నేను రాను, ఇప్పుడు బాగా పని ఉంది నాన్న, చాలా కష్టం రావడము. అమ్మకు బాగాలేదా? సరే సరే ఏదైనా హాస్పిటల్ గురించి నాన్న చూద్దాం.
నువ్వు చూపించినాక నాకు ఫోన్ చేయి సరే నాన్న. ఏంటండి ఫోన్ అంత చిరాగ్గా పెట్టేస్తున్నారు? మామ ఏమంటున్నాడు ఫోన్లో? అది ఏంది ఊకే ఫోన్లు? నీ వల్లనే ఇదంతా. ఊకే ఫోన్లు చేస్తే ఇక్కడ పని లేదా? వాళ్ళకి ఏమైనా పని ఉందా? ఏమైనా ఇబ్బంది చేస్తారు మళ్ళీ ఇదేంది కదా. ఇప్పుడు నేను ఏమన్నా అని నా మీద అరుస్తున్నావేంది? అక్కడ వాళ్ళకి ఊర్లో ఏం హెల్త్ బాగాలేదని చెప్తున్నారు కదా, ఏం కష్టం వచ్చిందో ఏమో ఫోన్ మాట్లాడడం చేతగాక నా మీద అరుస్తావు? అమ్మ నాన్ననే కదా, నీకైనా అమ్మ నాన్ననే, నాకైనా అమ్మ నాన్న. అమ్మ నాన్న ఎవరికైనా అమ్మ నాన్నే కదా, మంచిగా మాట్లాడాల్సింది పోయి నా మీద అరుస్తున్నావు. అయితే ఏమంటావు ఇప్పుడు? ఏదైనా మీరు ఫోన్ కట్ చేయడం కరెక్ట్ కాదండి. అక్కడ ఎంత కష్టం వచ్చిందో ఏమో, ఎంత ఏదైనా అవసరం ఉంటేనే కదా మీకు ఫోన్ చేసింది మీ నాన్న. మీరు కన్న కొడుకేనా అసలు? నేనేదైనా తప్పు చేస్తే నన్ను అనాల్సింది పోయి మీరే అట్లా మాట్లాడతారు. ఎవరికి ఎట్లా సమాధానం చెప్పాలో నాకు తెలియదు అనే. ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో నాకు తెలిసే. ఈ బలరాముడికి కురుక్షేత్రంలో కౌరవులను ఎట్లా ఓడిచిండో నేను కూడా అందరిని అట్లే ఓడిస్తానే. నాకేంది? నీకు మతికిట్లా చెడ్డది ఏంది? నీకేంది? మాటలు మస్తు మాట్లాడతావు, మాటలతో కోటలు కడతావు, కోటలో కోట్లు లింగాలు పెట్టుర్రి, కొబ్బరికాయలు కొట్టుర్రి, కొడుకులు ఉడతారు అంటావు. ఎప్పుడు కోటలు కట్టినా, ఎప్పుడు కోటిలింగాలు పెట్టినా, ఎప్పుడు కొబ్బరికాయలు కొట్టమన్నా నువ్వు కొబ్బరికాయలు కొట్టలేదు, మన కొడుకులు కొట్టలేదు. ఎందుకే ఇవన్నీ? మీరు కొబ్బరికాయల కొడుకుల ముచ్చట పక్కకు పెట్టుర్రి. మనకు లొల్లి ఎందుకు వచ్చింది అసలు? మీ అమ్మ నాన్న ఊరు నుండి ఫోన్ చేస్తే లొల్లి వచ్చింది. దేని గురించి వచ్చింది లొల్లి? అమ్మ నాన్నతో మంచిగా పండుగ వస్తామని చెప్పు, రాకుంటే రానని చెప్పు. నాతో కూడా పెట్టుకుంటే ఏమొస్తుంది మీకు? చేసింది మా నాన్నే, నీకెందుకు బాగా? ఊకే ఇదే పరిస్థితి, ఊకే ఫోన్లు చేసి అలాగే ఏంది? నాకేం పని లేదా? పండుగ ఇక్కడ చేసుకుంటలేమా మనం? మనకు లేదా పండుగ? ఇక్కడ పండుగ చేసుకుంటే తిండిలే ఉంటలేము, అక్కడికి పోయినాక పండుగ అక్కడనే ఉంటదా? ఇక మన ఇక్కడ లేదా పండుగ? లేదా మనకు? ఆడబోతేనే పండుగ ఉంటుందా? ఎంతైనా మీరు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కని పెంచి సాకిన వాళ్ళు, తల్లిదండ్రులు అనే గౌరవం లేదా మీకు? మీరు ఇంటికి పెద్ద కొడుకే మీరు ఇట్లా మాట్లాడితే మీ తమ్ముడు భార్య వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఒకరికి చెప్పాల్సింది పోయింది, ఒకరితో చెప్పించుకుంటారా మీరు? ఉత్తమ సలహాలు ఇచ్చుడు బంద్ చేయి. ఓకే, ఎన్నో సార్లు చెప్పినా నీకు, 100 సార్లు చెప్పినా నీకు, 101 ఇది నేను ఏం చేయాలో నాకు తెలుసు అండి. చిచ్చి, ఇక మీరు మారరు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఊకే ఇదే పరిస్థితి దీంతో. నానా చెప్పు నాన్న. పండగ వస్తాం నాన్న. ఏమమ్మా దీన్ని అడగాలి ఏమంటుంది? అమ్మాక ఎలా ఉంది ఇప్పుడు? పెట్టుకుంది మరి హాస్పిటల్ ఉంచలేదా? పంపించిపోయారు నాన్న. దీన్ని అడగాలి కూడలు ఏమంటుంది అన్నమాట. అంటే వస్తాం. సరే నాన్న. ఎవరితోటి ఫోన్ లో బాగా మాట్లాడుతున్నావు? ఏంటిది? ఊరు నుంచి నాన్న ఫోన్ చేసిండు, సంక్రాంతి పంట తప్పరాదమ్మా అడుగుతుండు. ఏమంటావు? పోదామా వద్దా? సరే పోదాం. నువ్వు నీ అవ్వగారింటికో, నేను నా అవ్వగారింటికోతా. అంటే ఏమన్నట్టే, సంక్రాంతి పండుగ వస్తుంది కదా అని అమ్మ నాన్న ఫోన్ చేసిర్రు, పోదామా అంటున్నా నేను. అంటే దానికే మా ఇంటికి నేను పోవాలి, మీ ఇంటికి నువ్వు పోతావా? నేను తప్పు మాట్లాడింది ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గంతే కదా మరి, నువ్వు నీ ఇంటికో, నేను నా ఇంటికోతా, ఇద్దరం వేరే రాం. నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలుగునే, తెలుగు వాళ్ళతో మామూలుగా ఉండదండి. ఏమన్నట్టు అసలు నువ్వు? నీ ఉద్దేశం ఏంటిది? ఏం మాట్లాడుతున్నావు అసలు? ప్రతిది కూడా ఏదో ఒకటి మాట్లాడదు, కాంట్రవర్సీ చేయడమే. కాంట్రవర్సీ కాదు, సంక్రాంతి పండుగకు నువ్వు నేను వేరేద్దామంటన్నా. ఏంది? విడిపోదామా? విడిపోయడానికన్నా పెళ్లి చేసుకున్నది? అందరికి అట్లా విడిపోతున్నారా? ఏం మాట్లాడుతున్నావు అసలు? ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడతావు. అమ్మా నాన్న సంక్రాంతి పండగకు రమ్మని ఫోన్ చేసిర్రు, అదే మాట్లాడుతున్నా ఇప్పుడు. దానికోసం విడిపోదాని మాట్లాడుతున్నావు. అసలు అప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు? నన్ను కట్టబెట్టింది ఆ దరిద్ర మొక్కలను చూస్తుడు కాదు, లచ్చలు లచ్చలు కట్నాలు పోసింది ఎందుకు? నన్ను చూసుకోవడానికి, నన్ను మహారాణిలా చూసుకోవడానికి. అర్థమైందా? అమ్మా ఇట్లా వచ్చినావా నువ్వు? అంటే నేను చూసుకుంటలేనా మంచిగా?
అంటే ఎవరు అంతకన్నా మంచిగా ఎవరు చూసుకుంటారే నిన్ను? పండగ రమ్మని అంటారు అంతే, నిన్ను ఏం చూసుకోమని లేదు. వాళ్ళ మీద అడుగుతుంది ఎప్పుడు కానీ. కట్నాలు తీసుకొచ్చి నాకన్నా పోసినావా? అన్నీ నువ్వే నగలను అట్లా చేసుకున్నావు. భూములు జాలు కొనుక్కున్నావు, నువ్వు నాకు ఇచ్చినావా? ఏం మాట్లాడుతున్నావు? ఏది మాట్లాడినా కానీ నా మీద మాట్లాడే. ఛీ, ఇక మారవా నువ్వు? ఇక అంత పొగరు ఎందుకే నీకు? ఏం చూసుకో నీకు పొగరు? పిచ్చి పిచ్చి వేషాలు వేసినావు అనుకో, సంక్రాంతి పండుగ మీ వాళ్ళకే కాదు మా వాళ్ళకి కూడా ఉంది. మా వాళ్ళు కూడా రమ్మంటాను. మరి ఇట్లనే నువ్వు పోతా అని లొల్లి పెట్టినావు అనుకో, అద్దనంగా విడాకులు ఇచ్చి ఎట్లా పెళ్లి చేసుకున్నావు అట్లనే విడాకులు ఇచ్చి వెళ్ళిపోతా. బాగా బతుకుతున్నావేందే? చేసుకోపో. నువ్వు భయపడతా అనుకున్నా విడాకులు ఇస్తానంగానే ఇచ్చుకోపో. ఇచ్చుకోపో. ఇప్పుడు ఏమో బాగా వివరక్ష చెప్తున్నావు. చూసారా గిట్లుంటది. కనీసం దాన్ని ఏమనుకున్నా గానీ బట్టిగానే పోదామన్నందుకు పొగడుతోటి నాకు విడాకులు ఇస్తా అంటుంది. గిట్ల బెదిరించి ఆడోళ్ళు ఉంటారు సమాజంలో. అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతోటి. లక్ష్మి, ఓ ఏందే పిలుస్తాను. సరే కాని పిల్లలకు ఫోన్ చేయమన్నా చేసిండ్రా? చూడు లక్ష్మి, ఒక సామెత చెప్తా నీకు. మన పొలం దగ్గర 2 పక్షులు గూడు పెట్టినాయి, పిల్లలు చేసినాయి. చేసినాయి. అయితే రోజు అవిటికి తిండి గింజలు పెట్టేవి. అవి పెద్దగా అయిపోయినాయి, రెక్కలు వచ్చినాయి, ఎగిరిపోయినాయి. మన బతుకుడు అంతే. వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా మన కన్న పిల్లలు, నా కళ్ళ ముంగట వాళ్ళు చిన్న పిల్లలే. వాళ్ళని చూడాలని నాకు చాలా కోరికగా ఉందండి. మీరు ఎప్పుడు రప్పిస్తారో అని నేను ఎదురు చూస్తున్నా. ఈ సంక్రాంతి కన్నా పిల్లలతే అందరం సంబరంగా ఉంటాం కదండి. నా కోరిక నెరవేర్చండి ప్లీజ్. చూడు లక్ష్మి, మనం అంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళంటే నీకు అవసరం, అంతే కదా. ఈ చిన్నోడు పొలం కాడికి పోయి ఇంకా రాలేదండి. ఇంకెప్పుడు వస్తాడో ఏమో. సరే కానీ వాంతో నన్ను చెప్పి ఫోన్లు చేపిస్తాను. మీరు ఫోన్ చేస్తారని నమ్మకం నాకు పోయింది. ఎందుకే పిల్లల మీద అంత భ్రమ పెంచుకుంటున్నావు? ఎందుకండి అట్లా మాట్లాడతాను? ఏ భార్యకైనా భర్త మీద ప్రేమ పిల్లలు నచ్చింది. పిల్లలు వచ్చిందంటే ఆ ప్రేమ తగ్గిపోతుంది. పిల్లల మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. నాకు పిల్లలంటేనే ప్రేమ. ఈ ప్రపంచంలో ఏ తల్లికైనా పిల్లల మీదనే ప్రేమ ఎక్కువ ఉంటుంది. వచ్చినావా నాని? కూర్చో. కృష్ణ, పొలం అయిపోయిందా? అయిపోయింది. ఆ మళ్ళీ నీళ్ళు లేవు, మళ్ళీ ఆయన ఉందామంటే కింది మళ్ళీ నీళ్ళు లేవే ఉందామంటే అంత సప్లై ఇంటికి వచ్చిన ఏం చేయమంటావు? రేపు ఉందంతి లేకపోతే చింతకాడ మాట్లాడుతున్నావు. పెద్ద మోటార్ వేసి దున్నా నీళ్ళు పట్టపోయినావు బిడ్డ. పెద్ద మోటార్ అయితే కూడా నీళ్ళు వస్తలేవా పొలానికి? కరెంటు పోయింది, నీళ్ళు లేవాడు, నేనే చెప్తా. కరెంటు పోయిందా? సరే తీ బిడ్డ, ఎందుకు రాంది? రేపు దున్నుకోవచ్చులే. అద్దు కృష్ణ, కోపం రావద్దు. ఎలా చేసుకోవాలి? మన పని మనం చేసుకోండి. ఎవరు చేస్తారు? అగో ఎటో పోతానావు మళ్ళా? వాడు కొడుకు వచ్చిండో లేదా పోవడుతుంది? పోతేవో నీ తీ బిడ్డ, నేను నీతో మాట్లాడాలి. నాన్న లేకుండా మాట్లాడే మంచిగా జరుగుతుంది మనకు. సరే గాని అన్నలకు నువ్వన్న ఫోన్ చేయ బిడ్డ. ఈ సంక్రాంతి పండగకు అన్నలు ఇద్దరు వస్తే మన ఇల్లు కలకల్లాడుతుంది. నాన్నకు చెప్పబట్టి ఎన్ని రోజులైతుందో అస్సలు వింటలేడు, పట్టించుకుంటలేడు బిడ్డ. నువ్వన్న అన్నలకు ఫోన్ చేయి నాన్న.
నా చిన్నోడు చిన్ని కృష్ణుడు. నువ్వు వాళ్ళందరూ వస్తే ఇంత సంబరంగా పండుగలు చేసుకుందాం బిడ్డ. సంక్రాంతి పండుగలు అంటే ఎంత మంచిగా జరుగుతాయి మన ఊర్లో. మంచిగా చేసుకుందాం నాన్న. నువ్వన్నా ఫోన్ చేయి బిడ్డ. చేస్తామ్మా, నువ్వు ఇంతగానో చెప్పినాక చేయనా? అన్నలకు ఫోన్ చెప్తే ఎవరికి ఫోన్ చేస్తేనే నాకెవరు ఉన్నారు అన్నలు కాకపోతే? చేయి బిడ్డ. చేస్తామ్మా. నానేమన్నాడు చేయనన్నాడా? ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా బిడ్డ, అస్సలు పట్టించుకుంటలేడు. చూడవా, నేను చేస్తా. ఇంకే చేయి చేస్తా. చేయి. అరే పెద్దోడా, మన పొలం కాడ మారేడు చెట్టు కింద ట్రంక్ పెట్టలా 20 కిలోల బంగారం ఉంది. ఎవరు వస్తే ఎంత దోసుకుంటా దోసుకోవచ్చు. అవునరా అవునరా, రాని రాని బిడ్డ రాని. వాళ్ళని రప్పిస్తా నీకు మాట ఇచ్చిన కదా. వాయు మేఘాలను వస్తువులు చూడు. అగో పెద్దోడు నడపడు వచ్చిండు. చిన్నోడా పెద్దోడు నడపడు వచ్చిండు. అన్నయ్యలు వచ్చిర్రా, మన కూరలు వచ్చినాయి. బాగున్నారమ్మా? బాగున్నారా తల్లిలు? బాగున్నారా? బంగారు పల్లులు వచ్చిండ్రా. అమ్మా నా ప్రాణం లేసొచ్చినట్టు అయిందిరా మిమ్మల్ని చూడంగానే. మామయ్య మంచిదేనా? పెద్దోడా ఇన్ని రోజులకు అమ్మ గుర్తొచ్చిందారా మీకు? బాగున్నా? మీకోసం 1000 కళ్ళతో చూస్తున్నా బిడ్డ. నాన్నకి చెప్పంగా కూడా చెప్పిండా బిడ్డ మీకు ఫోన్లు చేసి? చెప్పిండు బాగా పని ఉండి రాలేదు. లేకపోతే మేము కూడా వచ్చేటోళ్ళం. ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బందిగా మేము వస్తున్నాము. బాగా వర్క్ ఉంటుంది ఆఫీస్ లా, అందుకోసమే రాలేకపోయినాము. అట్లా నువ్వు ఏడుస్తున్నావు తెలుసు నాకు. అమ్మా మేము వచ్చినాం కదా, నీకు ఏం బాధ లేదు. మేము ఉన్నాం కదా నీకు ఎందుకు చూసుకోవడానికి. బాధపడకు. ఎందుకు ఎడుతున్నావు? మేము ఉన్నాం కదా, ఏడు. మేము వచ్చినాం, నిన్ను చూసుకోవడానికి వచ్చినాం అత్తమ్మా. ఏం బాధ లేదు. చూద్దాం, నాన్న ఫోన్ చేస్తుండు. పోదాం అంటే ఇక మీ కోడలే ఇన్ని రోజులు చేసింది. ఎప్పుడు నా మీద ఏడు. అవును, నువ్వే కదా. ఎందుకురా మీరు కొట్లాడతారు? ఎందుకురా మా బంగారు కోడలు నీకు అట్లా అంటారు మీరు? లేదు నాన్న, బంగారు కోడళ్ళు. పోదాం అని నాకు కొద్ది వద్దు నేను నా ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి పోతాను. అడుగు నాన్న చెప్తాను. మా ఆయన అన్న మంచిగా ఉన్నావే? నేను లక్షలు డబ్బులు ఇచ్చిన మా బిడ్డకు, కావాలంటే ఇంకెన్నైనా ఇస్తా. మీరు తొందరపడద్దు, కాకపోతే మీరు మంచిగా బతకాలి. అదే మీరు చెప్పాను మీరు నాన్న. నేను చెప్పినట్టు నీకు డబ్బులు ఇస్తున్నా కదా, లోకం మీద ఇదే ఉందా? ఇంకా కావాలంటే ఇస్తా. మీరు మంచిగా బతకాలి. బిడ్డ నువ్వు రా. అంటే ఏందన్నట్టు వాళ్ళు చెప్తే మనం వినాలన్నట్టు. అంత మనం పిస్సోలని చెప్తున్నామ్మా. చూస్తున్నా నాన్న వాళ్ళని మా అమ్మగారి సంగతి ఎట్లా చూస్తాను, మీ మామ సంగతి చెప్తా. రెస్ట్ తీసుకోపోండ్రు బిడ్డ, పోయి వచ్చిండ్రు. సరే పోతాం లోపల. అమ్మా నాకు ఆకలి అయితే నేను పోయి అయితే కదా రెస్ట్ తీసుకోమంటాను కానీ నువ్వు పడతాను ఆలోచన నీకు లేకపోయా. పోయి తిరిపో, నువ్వు కట్టం చేసి వచ్చినావు. తిరిపో పెట్టుకొని నేను బిడ్డ. పిల్లలు వచ్చిరని సంబరంగా ఉన్నావు కదా. పిల్లల సంగతి ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, దేని గురించి వచ్చినది ఇప్పుడు తెలుస్తుంది. పెద్దోడా నడిపోడా, చిన్నోడా నానా
లక్ష్మి వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా? ఎందుకు పండుగ కాదు. ఎందుకు వచ్చిండ్రండి? నా పిల్లలు నా మీద ప్రేమతోని పండగ కోసం వచ్చిండ్రు. కాదు, ఆ విషయం కాదు. ఎందుకు మరి? పెద్దోడా నానా బంగారం తీసుకురా. అమ్మా ఇది సంగతి. ఏందిరా పెద్దోడా, బంగారం కోసం వచ్చిండ్రా? ఇంత పసి పిల్లల్ని నా కడుపులోంచి పెంచి పెద్ద చేసి ఇదేనారా? నా మీద ప్రేమ లేదారా? బంగారం కావాలన్నారా మీకు? ఏందమ్మా చెప్పుకోవా భర్తకు? కన్న తల్లి నీ మాట వినరు, నా మాట వింటారు అత్తమ్మ. ఏంద్ర నడుపుడా, నువ్వన్న మంచను అనుకున్నా, నువ్వు కూడా ఇట్లా తయారైనవేరా పెళ్ళ మాటలు పట్టుకొని. అది ఎంత చెప్పినా నా మాట ఇట్లేదమ్మా. నువ్వు ఇంకా మారవు. నిన్నెప్పటి నుంచో ఎంత కన్న బిడ్డలాగా ప్రేమగా చూసుకున్నా. నువ్వు ఎన్నన్నా ఎంత ముఖం మార్చుకున్నా నా కోడలు నా బిడ్డ లాంటిది అనుకున్నా. నువ్వు ఇంకా మారవా? ఏమయ్యా, ఏం పెంచినావు నీ బిడ్డను? లక్షల రూపాయలు కాదయ్యా, ప్రేమ అభిమానాలు కావాలి మంచిగా కదా అని చూసి బుద్ధి తెచ్చుకుంటారా మీరు? కన్న బిడ్డలాగా మమ్మల్ని చూసుకుంటా దగ్గర నుంచి. ఆ చిన్నోడు ఇది లేకపోతే మేమేమైపోదుమో. అమ్మా నువ్వు అన్న మీరు చూస్తే నాకు బాగా ఈర్షాస్తుంది తెలుసా? మీరు ఏదో హెలికాప్టర్ ఎక్కించినంత ఫీల్ అవుతాను. ఊరంటే మీకైనా తెలుసా? తల్లిదండ్రులు అంటే మీకైనా తెలుసా? రాగా టక్కి వేసుకొని వచ్చారు సార పట్టుకొని. ఊళ్ళో మీ అందరి కోసం ఏమనుకుంటారు తెలుసా? మంచి ఇల్లు ఖరాబ్ చేస్తున్నారు మీరు. ఒక్కసారి నాన్న అర్థం చేసుకున్నాను, అమ్మని అర్థం చేసుకున్నాను. అయినా నీకన్నా తెలవా? చెప్పు రే అవన్నా, నువ్వు ఇంటికి పోయి ఏం చేసినావు? ఇదేనా ఇప్పుడు భూములు జాగాలు బంగారం నాన్న చెప్పండి వేసుకుని వచ్చారు. అది అమ్మ తెలియదు ఆ విషయం. అరే తమ్ముడు, కోపడాలో అర్థం రా, కానీ నాకు బంగారం విషయం తెలియదు. ఇప్పుడు అన్నదా అంటే నాకు తెలుసా? ఇచ్చి చేయబట్టేరా తన మాటలు ఇంకో ఇద్దరు నేను అమ్మకు దూరంగా ఉన్నారా? మిమ్మల్ని చూస్తే నాకు పెళ్లి కూడా చేసుకోబుద్ధి అయితే ఏం అనుకోకురా, మా తప్పే. అరే పెద్దోడా, ఇక్కడైనా మారుండ్రా. పిల్లల మాటలు వినకుండా, ఎవరి మాటలు వినకుండా మీ సొంత అభిప్రాయాలతో బతుకురా. నడిపోడా, నువ్వైనా అమ్మాయి చెప్పుకోవాలి. అమ్మా నువ్వు బంగారము వెండి బంగారం మస్తు పట్టుకొచ్చినావు, ఏం చేసినావు? నా కొడుకు నాకు దూరం చేసినావు, నీ చెక్కు చదవుంచుకున్నావు. ఇప్పుడైనా అందరు మారుండి. పెద్దోడా నువ్వైనా కొంచెం ఈసారి మారుతారని పండగ అందరు పిలిపించిన హ్యాపీగా ఉందాం, సంక్రాంతి హ్యాపీగా చేసుకుందాం. ఓకేనా? ఓకేనా బేట? ఓకేనా? తప్పైందా? ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వు నీ బిడ్డతో ఉంటే హ్యాపీ. నా కొడుకు నాతో ఉండద్దా? మా కొడుకును నీదేం పెద్ద మనిషివయ్యా? ఏమంటే బంగారం పెట్టినా అది చేసినా మా మాట్లాడవాళ్ళు మాట్లాడతావు. ఏం మాట్లాడతావు నువ్వు? ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? చూడరా పెద్దవాడా, ఇక్కడైనా మారుండి. నడిపోయినా ఇంకో నువ్వైనా మారు. ఓకేనా? పెద్దయ్య గారు అన్నం పెట్టి చెప్తున్నా, పెద్దయ్య గారిని చిన్నమ్మ గారిని బాగా చూసుకోండి. మీరు అంత దేశం నుంచి వస్తానని ఎంతో ఎదురు చూసిండ్రు. మీరు ఇట్లా బాధ పెడితే ఎట్లా గారు చెప్పు? మీరే పంచ ప్రాణాలు అనుకొని మీకోసం ఎడుతుంటే మీరే బాధ పెడుతుంటే ఎట్లుంటది గారు చెప్పండి. మీరు మారి మా అమ్మగారిని మా అయ్యగారు మంచిగా చూసుకోండి. అందుకనే ఏం బద్దయ్య గారు. అన్నా పెద్దన్నా, మన కోసం ఊళ్ళే గొప్పగా చెప్పితే నాన్నలకి ఏంది నాకేమైంది, మా అన్నలు ఉన్నారని చెప్పి గౌరవపడ్డా. నాన్న కూడా అదే అనుకున్నాడు, నాకు ముగ్గురు కొడుకులకు సంతోషపడ్డాడు. కానీ మీరు డబ్బు కోసము ఆస్తుల కోసం ఇట్లా పంచుకొని నాన్నను అమ్మను బాధ పెడతారు, నన్ను బాధ పెడతారు. నాకు ఇన్ని రోజులు తెలియలేదు తెలుసా? ఊళ్ళోకి పోతే నీకేంద్రా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంటే నాకేందన్నట్టు నేను ఫీల్ అయ్యా. కానీ మీ లెక్క సారథపరుని అయితే అమ్మ నాన్నతోటి ఇట్లా ఉండను నేను. అర్థమైందా? మీరు పోయిన కానీ చాలు. ఇప్పుడు ఉంటారా, ఇక్కడ ఉంటారా, ఏడు పడతారా, మీరు పంచుకొని పోతారా. కానీ అమ్మ నాన్న ఏదో ఒకటి చేసుకోండి. వదినలు అన్నలు ఏమంటారో చెప్పుకోరి.
మాట విన్నందుకు నన్ను నేను చెప్తున్నాడు కొట్టుకోవాలి. ఈ దరిద్రం మొక్కలని చంప వలగొడతా దీన్ని. ఇటువంటి పెద్ద మనుషులు నేను అందరూ దూరం చేసుకున్నాం. మీ వాళ్ళు నానా నన్ను క్షమించు నాన్న, క్షమించు నాన్న. అమ్మా క్షమించు అమ్మా. నేను ఎప్పుడు ఇంకా అట్లా చేయలేదు. తప్పేం నాన్న. అన్నయ్య సారీ తప్పైంది. నేను కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా. అరే నువ్వు సరేరా ఓకేరా. నువ్వు చెప్పింది లేకపోతే నీవు తప్పదు. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు చెప్తేనే మాకు తెలిసింది. ఏమంటావు వదినా సారీ ఏమనుకోకూడదు, తప్పైంది. అన్న మరిది నువ్వు చెప్పకపోతే మాకు ఈ నిజం అనేది తెలియకపో కదా మరిది. ఇంత బాగా చూసుకుంటున్నావు. చిన్నోడిగా అయినా బాగా గొప్పగా చెప్పినవరా. మా బుద్ధులు తెలిసి వచ్చినాయి. అరే కృష్ణ, సంతోషంగా అమ్మ ఈ రోజు అమ్మ ముఖం ఎంత కలకలాడుతూ చూడండి. అమ్మ ఒకసారి నవ్వమ్మా. పండుగ వాతావరణం కనబడుతుంది. లక్ష్మి ఇప్పుడు సంతోషమా? అరే పిల్లలు ఇక్కడ పోయి ఇట్లా కలపరా. పుల్లమ్మా, ఓ పుల్లమ్మా, ఇక రావే ఒకసారి. కృష్ణ ఉండు బిడ్డ. కృష్ణ ఇదా బిడ్డ. ఏం లేదురా, మేము అందరము ఒక ఆలోచనకు వచ్చినాం. అన్న చెప్తాడు విను. ఏం లేదు, అమ్మ నాన్నల కోరిక మేరకు నీకు పుల్లమ్మకు లగ్గం చేద్దాం అనుకుంటున్నాం. పెళ్ళా? నాకా? ఇప్పుడు నాకు పెళ్ళి ఏందన్నయ్య? మీరు చేసుకున్నంత సుఖపడ్డట్టు నాకు నువ్వు కూడా బురదలు తోలుతారని చూస్తారా? బురదలేముంది తమ్ముడు, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా లగ్గం. అయినా నేను బురద పని చేసుకుంటుంది, నాన్న ఎవరు చేసుకుంటారు అన్న. మీరంటే చదువుకున్నారు, గొప్ప గొప్ప చదువులు, అది నలుగురు చదువుకున్న వాళ్ళు వచ్చారు, మంచిగా పోయి పట్టలో బతుకున్నారు. అట్లా అనుకున్నాము. ఎంత చెట్టుకు అంత కాదు. నీకు దొరకాల్సిన అమ్మాయి ఎక్కడో రెడీగా లేదు, ఇక్కడే ఉంది. సరే అన్నయ్య, మీ ఇష్టం, మీరు ఎట్లా చెప్తే గట్లే ఉంటా. కానీ అమ్మ నాన్నకు కూడా తెలియాలి మీ ఇష్టం. అమ్మ నాన్న చెప్తేనే నేను చెప్తున్నాం. సరే అన్న, ఓకే మీ ఇష్టం. అన్నయ్య చెప్పు. అయ్యో నీ సిగ్గు పాడగాని పెళ్లికి ముందే సిగ్గు. మన పుల్లమ్మని చేద్దామని అనుకుంటా. పుల్లమ్మన అమ్మకి ఇష్టమైతే ఓకే. ఓం నమః శివాయ, 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 హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి,
హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరిలో రంగ హరి హరిలో రంగ హరి రామ 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 హరే కృష్ణ హరి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరి హరి హరే రామ హరి హరే రామ హరి రామ హరి 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 హరే రామ హరి హరే రామ హరి రామ రామ హరి హరి హరే కృష్ణ హరి హరి కృష్ణ హరి కృష్ణ కృష్ణ హరి హరి హరే రామ హరి హరి రామ హరి రామ రామ హరి రంగ హరి 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 హరిలో రంగ హరి హరిలో రంగ హరి 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 హరిలో రంగ హరి హరిలో రంగ హరి 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 హరిలో రంగ హరి హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి 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 హరిలో రంగ హరి హరిలో హరి 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 హరిలో రంగ హరి హరిలో రంగ హరిలో అరే అన్నీ చేసి పెట్టాం అక్కడ పెట్టాలి పెట్టలే పెట్టాం అని అడిగి ఒక్కది ముఖ్యం. అక్క నువ్వు అక్కడ పెట్టుకో, గుమ్మం మీద పెట్టు. ఇక్కడ వచ్చేసింది. కొన్ని పూలు పెట్టు పెద్దక్క, పూలు పెట్టు. అత్తమ్మా హరిదాసులు వచ్చిర్రు రాత్తమ్మా. పువ్వులు ఎక్కడున్నాయి? బంతి పూలు నిజంగా ఈ సంక్రాంతి పండుగ హరిదాసులు చూస్తే ఎంత సంబరం వచ్చిందే కదా. గుమ్మమ్మలు పెట్టిరా? పెట్టిన మొత్తమా? మంచి పని చేసింది. నా ఇంటికి అవే నా కోడళ్ళు వచ్చినాక మొత్తం ఈ ఊరంతా కలగనబడతాను. అయితే గుడ్డి గుడ్డి ఉండే హరిదాసులు వచ్చిండ్రు. సంక్రాంతి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. బియ్యం నూపుకుతాను. పెద్దదానా అత్తమ్మ నడిపారా రాండి. హరిదాసులు వచ్చిండ్రు. మీ చేతను పోయి మీరు పట్టండి. చేతను పోయి
హరి అయ్యో పెండద చిన్నది చిన్నది అలాగే కానీ చిన్నదా నాన్న వీళ్ళు ఎల్లుండి మరదగారు మీరు కూడా సుమాయిగా సుమాయిగా చూసేసుకొనేస్తాను. అబ్బా అయ్యో మొత్తం సిగ్గు ఇప్పుడే పడకండి, కొంచెం పెళ్లినాటి కొంచెం దాచి దేవనా దేవా పెట్టుకోపో. నువ్వైతే చిన్న పిల్లలు లెక్క అబ్బా నాకైతే సంబరం ఉందిరా. ఈ సంబరంలో ఒక పని చేసేద్దాం మనం. చిన్నోని పిలిచి దండలు మార్చేద్దాం. ఇప్పటి వరకు అయితే అంతే చేద్దాం. తర్వాత బ్రహ్మాండంగా పెళ్లి చేద్దాం. మంచి రోజు చూసి బాపరాన్ని పిలిచి మంచి రోజు చూసి పెళ్లి చేద్దాం. కృష్ణ 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 చిన్నోడా అమ్మా దా. ఇద్దరు ఒక్క దగ్గరనే ఉన్నారా రా? ఆహా. ఆల్రెడీ ఒకటే పేరు ఇక. సరే గాని ఎంత సంతోషం అమ్మాయిలు చూస్తే మంచిగా ఉన్నారు కదా. పెద్దనాన్న, చిన్న జంటలాగా పూలదండలు ఎక్కడ ఉన్నాయి? అప్పుడు ఎత్తి కానీ ఎక్కడ పెట్టి అత్తమ్మ లోపల పెట్టిన అత్తమ్మ తేపోరు పూలదండలు. అక్కడ తమ్ముడు సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు. రాగు రాగురి ఈ సందర్భంలో పాలంటే ఒక పసివాడత్త అయిపో. ఈ సందర్భంగా పారాయణానికి పసివాడత్త అయిపోతుండే.